వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. అది కొనసాగితే చంపడమే మార్గం. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండా సురేఖ. ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో దారుణం. ఆస్తి పంపకాల్లో తేడాలతో 3 రోజులుగా కన్నతల్లి అంత్యక్రియలు నిలిపివేసిన 2 కూతుర్లు. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాప్ ఏర్పాటు అనుమతి కోసం షాపు నిర్వాహకుడి వద్ద 8,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఏసీబీ అధికారుల కార్యాలయంలో తనిఖీలు చేపట్టి అధికారిని విచారిస్తున్నారు. ఇక పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. గాజాలో అంతర్గత రక్తపాతం కొనసాగితే లోపలకు చొరబడి చంపటం మినహా తమకు మరో మార్గం ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ను హెచ్చరించాడు. గత వారం రోజులుగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక ఆ ప్రాంతంలో అంతర్గత హింసను గతంలో తాను తక్కువగా అంచనా వేసినట్టు గుర్తించిన ట్రంప్ ఈ మేరకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో కూర్చొని సుదీర్ఘంగా చర్చలు జరిపాం. తాజా పరిణామాలపై ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు. పార్టీ పెద్దలు సెటిల్ చేస్తామని తెలిపారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నా. మీడియా సోదరులు ఉదయం నుంచి ఈ విషయంలో నా కోసం వేచి చూశారని మీతో మాట్లాడటం జరుగుతుంది అని అన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను. అదే చెప్పారు, వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నియామకాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు నరేష్ కుమార్ అన్నారు. మంచిర్యాలలో కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికే జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పరిశీలించి తాము పార్టీ అధిష్టానానికి నివేదిక మాత్రమే అందిస్తామని, జిల్లా నుండి 6 వ్యక్తులను ఎంపిక చేసి అధిష్టానానికి సమర్పిస్తామని, అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని, జిల్లాలో 5 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం పనిచేసే వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఎలాంటి తప్పులు జరగకుండా పారదర్శకంగా అధ్యక్ష పదవిని ఎన్నుకుంటామని పేర్కొన్నారు. 4 రోజుల పాటు జిల్లాలో ఉండి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు. भारतीय कांग्रेस कमेटी के द्वारा एआईसीसी का ऑब्जर्वर बनाया गया है और मंचिरियाल में जिला अध्यक्ष बनाने की प्रक्रिया में लगे हुए हैं और 11 अक्टूबर से लेके 20 अक्टूबर तक पूरे तेलंगाना राज्य में इसका होगा। 1924 को महात्मा गांधी जी अखिल भारतीय कांग्रेस कमेटी के राष्ट्रीय अध्यक्ष बने थे। हमारा काम है
निष्पक्ष राय लेके निष्पक्ष काम ईमानदारी से करना, ऐसे व्यक्ति का चयन करना कि जो सबको साथ लेके चले, कांग्रेस पार्टी को और मजबूत कर सके। 6 लोगों का पैनल बनाने के लिए हमें कहा गया है, जिसके अंदर SC, ST, OBC, माइनॉरिटी, महिला और यूथ का रिप्रेजेंटेशन भी यथासंभव उसमें सम्मिलित हो, ऐसा हमें कहा गया है। हमें अपनी रिपोर्ट दिल्ली के अंदर सौंपनी है और नवंबर के पहले सप्ताह में, ऐसी मुझे उम्मीद है कि दोनों जिलों के साथ साथ तेलंगाना के अंदर जिला अध्यक्षों का चयन हो जाएगा। ये मैं आपको साझा बात करना चाहता हूं। మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో గొడవకు దిగారు కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత. కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుంచి గాలుస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసుతో. సుమంత్ కొండా సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. అడగండి సార్, ప్రాబ్లం ఏంటో మాట్లాడతారు. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈ సార్ స్టాఫ్ మాకైతే తెలియాలి కదా. మరి ఆయన ఆలోచించండి కదా, మీరు ఎందుకు వచ్చింది? వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చింది? ఎవరిచ్చింది? What is this drama? మూల మీద మనుషులను పెట్టుడు, నేను మాట్లేరా మీలాగా చెప్పేటోళ్ళు. టాటస్ మూలల్లో లేక్ తీసేసి తిరుగుడు ఏంటి? దేనికి? ఆయన ఏం చేసిండని? అదే ఏం చేసింది సార్? ఒకటి చూపించినాక పిలుస్తాము, లేకపోతే ఎట్లా పిలుస్తాం? ఒకటి చూపించండి, తర్వాత పిలుస్తాం కదా. చూపించండి, చూపిస్తాం వీడియో షో ఆర్ఎల్స్ నాకు ఆడియో వినిపించండి, ఒక వీడియో చూపించండి. ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్, ఇంతమంది అయితే ఉన్నారు కదా, చేయండి. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్. వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా, మీ వాళ్ళే కదా, మేము మాట్లాడియండి. మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు, రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు, చేసింగ్లు చేసుడు, ఏంది? ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా కనిపిస్తున్నాం సార్? చూసి వస్తున్నాం. లేదు, యూ హ్యావ్ కమ్ టు మై హౌస్, కమ్ టు నా ఇంటికి. నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి, మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా. మఫ్తీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాం మిమ్మల్ని. నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని. పిలవండి, మీకు ఫోన్ చేయండి, నేను ఉంటా ఇక్కడ. ఎంతసేపైనా పర్లేదు, ఉంటా సార్. చేరియండి, 2 చైర్లు ఇవ్వండి సార్ కూడా ఇవ్వండి.
మెదక్ జిల్లా శివంపేట మండలం జూనియర్ కళాశాల విద్యార్థులకు మాజీ జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా కళాశాల యూనిఫామ్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్రంలో మన కళాశాల ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించిన రోజే ఉపాధ్యాయులకు గౌరవం దక్కుతుందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలు చదివి ఉన్నత శ్రేణులకు చేరిన వారు చాలా మంది ఉన్నారని వారు విద్యార్థులకు సూచనలిచ్చారు. కళాశాలకు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని పబ్బా మహేష్ గుప్తా తెలిపారు. కష్టపడి కూడా ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ జూనియర్ కళాశాలను కూడా ప్రయత్నం చేసిన 1-2 స్థలాలు మరి గతంలోనే 30 గుంటలు మరి ఊర్లో చూసినప్పటికీ కూడా ఫీజిబిలిటీ లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అనే దాంతో ఇక్కడ స్థలం లేకపోవడం వల్ల ఇక్కడ కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం జరగలేదు. లేకపోతే ఎప్పుడో కూడా ఇక్కడ మరి జూనియర్ కళాశాల కూడా ఎప్పుడో అయిపోయేది. ఎంఆర్ఓ కానీ ఎంబీడీఓ ఆఫీస్ కానీ గతంలో సురేందర్ రెడ్డి గారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వ స్థలాలు అనేది ఇబ్బంది ఉండడం వల్లనే ఇక్కడ ఆగింది తప్ప ప్రభుత్వ స్థలం కానీ ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉంటే మేమందరం కూడా ఈ కాలేజ్ బిల్డింగ్ అయితే మా గ్రామం మేము ఉన్నా లేకున్నా గ్రామంలో ప్రతి బిల్డింగ్ ఉంటుంది. రాబోయే తరానికి కూడా వాళ్ళ బిల్డింగ్ సొంత బిల్డింగ్ ఉంటే చాలా ఈజీగా ఫెసిలిటీస్ దొరుకుతాయి. తద్వారా విద్య కూడా మెరుగుపరచుకోవచ్చు. మీ అందరికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మేమందరం కూడా వచ్చే సంవత్సరం అయినా కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు గతంలో ప్రిన్సిపాల్ గారు కానీ సోదరులు కరుణాకర్ గారు మిగతా అధ్యాపకులు నాకు యూనిఫామ్స్ 100 మంది విద్యార్థులకు అడిగి ఇంకా 10 మందికి తక్కువ పడ్డాయి. వాళ్ళకు కూడా 114 గంటలు వాళ్ళకు కూడా అందజేస్తా. అదేవిధంగా ఇప్పుడు మేడం కోరింది బెంచెస్ కూడా ఒక 15 రోజులు ఒక 10 బెంచెస్ అప్లై చేస్తాం. ఆత్మకూరు ఎస్ మండల కేంద్రానికి చెందిన పొదిల నరసమ్మకి 2 కూతుర్లు. పెద్ద కూతురు వెంకటమ్మ, చిన్న కూతురు కలమ్మ. ఉన్న ఆస్తిలో ఇద్దరికి చెరో ₹1 కోటి మేర పంచి కొంత ఆస్తి డబ్బు బంగారం రూపంలో తన వద్దే ఉంచుకుంది నరసమ్మ. ఇటీవలే అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో వాటిని చిన్న కూతురు వద్ద భద్రపరిచింది నరసమ్మ. 3 రోజుల క్రితం నరసమ్మ చికిత్స పొందుతూ మృతి చెందడంతో చిన్న కూతురు వద్ద ఉన్న తల్లి నిల్వ డబ్బులతో అంత్యక్రియలు చేయాలని పెద్ద కూతురు అడిగింది. దీంతో అప్పటి నుండి చిన్న కూతురు అంత్యక్రియలకు రావటం లేదని పెద్ద కూతురు ఆరోపిస్తుంది. చిన్న కూతురు రాకుంటే తాను అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తన చెల్లెలు రాకుండా తానొక్కదాన్ని అంత్యక్రియలు చేస్తే తనపై తప్పు పెట్టి ఇబ్బంది పెడతారని, తన తల్లి పేరిట ఉన్న ఆస్తి డబ్బు బంగారం మొత్తం పెద్ద మనుషుల వద్ద పెట్టి గ్రామానికి ఉపయోగించాలని, తనకు ఆస్తిపై మమకారం లేదని, కొంత సమయం వేచి చూసి చెల్లెలు వచ్చినా రాకున్నా అంత్యక్రియలు చేస్తానని పెద్ద కూతురు వెంకటమ్మ చెప్తుంది. అక్క చెల్లెలు తమ పంచాయతీ పక్కన పెట్టి 3 రోజులుగా మృతదేహాన్ని అక్కడే ఉంచి అంత్యక్రియలు చేయకపోతే ఊరికి అరెస్ట్ జరుగుతుందని, త్వరగా అంత్యక్రియలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిరంతరం క్రీడల అభివృద్ధిని కాంక్షించే పటాన్చెరు శాసనసభ్యులు గూడెం హైపాల్ రెడ్డి ఆతిథ్యంలో 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడా జ్యోతిని అందించగా ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం హైపాల్ రెడ్డిలు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పతాకాన్ని ఎగరవేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం శాంతి కపోతాలను ఎగరవేశారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఆయా జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడలను పటాన్చెరు వేదికగా నిర్వహించడం పట్ల స్థానిక శాసనసభ్యులు గూడెం హైపాల్ రెడ్డిని అభినందించారు. నిరంతరం క్రీడల అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యే లభించటం పటాన్చెరు ప్రజల అదృష్టమన్నారు. 150 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో క్రీడాకారుల ప్రాతినిధ్యం అతి స్వల్పమన్నారు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశ విజయాల సంఖ్య పెరగాలంటే విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2036 ఒలింపిక్స్ క్రీడలను భారతదేశంలో నిర్వహించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు క్రీడాకారుల కోటా ద్వారా ప్రథమ ప్రాధాన్యం
ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. సొంత నిధులు వెచ్చించి రాష్ట్ర స్థాయి క్రీడను పటాన్చెరు వేదికగా నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే జీఎంఆర్ను ఆమె అభినందించారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం లభిస్తుందని అన్నారు. స్పెక్టేటర్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు show the skill of the talented players in Telangana, either in kabaddi or in volleyball. So from my side, I extend my congratulations and best wishes to all those players who are here to participate in this 3 days event. And also, I hope that this next 3 days will be very eventful. And from police department side, we'll provide full security and full cooperation for smooth conduct of this event. Thank you. దీనికి అధ్యక్ష వహిస్తున్న 10 erstwhile districts నుంచి ఇక్కడ స్టూడెంట్స్ కబడ్డీ అండ్ వాలీబాల్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 3 days అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్. అండ్ దేర్ఫోర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోచెస్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి. మన సైడ్ నుంచి ఎంఈఓస్ అండ్ డిఓ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ 3 daysలో మీరు చూపించే స్కిల్, మీరు చూపించే టాలెంట్ వల్ల మీరు ఫ్యూచర్లో ఒక మంచి స్పోర్ట్స్మెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసుకుంటూ నేషనల్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కాదు, ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్కి, ఎడ్యుకేషన్కి అన్నింటిలో కూడా స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు ఇది లబ్ధి పొందడానికి ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి స్కిల్తో అండ్ మంచి స్పోర్ట్స్మెన్షిప్తో ఈ 3 days ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ వెరీ బెస్ట్ ఇన్ దీస్ 3 days. థ్యాంక్ యూ. తరలి వచ్చినటువంటి క్రీడాకారులు, క్రీడాకారిణులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మేము ఒక టెంట్ కింద కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు పీఈటీ మేడంలు చెప్పినారు, ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ, సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పీఈటీలు చెప్పినారు. అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు, తిడుతున్నా మీరు మమ్మల్ని పొగుడుతున్నామా అని అడిగినారు. ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని, మైపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, భారతదేశంలో దాదాపు 150 కోట్ల జనాభా ఉంటుంది. ఏషియన్ క్రీడోత్సవాలైనా మంది బాధపడుతూ ఉంటాం. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో, కానీ నా దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది. ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడుతూ ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తూ ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, చదివించాలనే విషయంలో ఎంత పట్టుదలతో ఉంటారో పిల్లలకి ఇష్టమైనటువంటి ఆటల పోటీల లోపల కూడా వాళ్ళని అంతే గొప్పగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే ఆ బిల్డింగ్ మీద చాలామంది క్రీడాకారుల పేర్లు కనబడతా ఉన్నాయి. మిల్కా సింగ్, మేరీ కోమ్, పీటీ ఉషా, ఇట్లా చాలామంది మన దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి అనేక మంది భావి భారతదేశ క్రీడాకారులు ఇట్లాంటి మట్టిలోంచే, ఇట్లాంటి పల్లెటూర్లలోంచే ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పీఈటీలకు, జిల్లా యంత్రాంగానికి నా విజ్ఞప్తి, క్రీడలను ప్రోత్సహిస్తేనే భారతదేశం అట్లీస్ట్ 2036లో ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వాలని ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కలగంటా ఉన్నారు. అట్లీస్ట్ 2036 ఒలింపిక్స్ వరకన్నా మా పీఈటీలు మెడల్స్ సంఖ్యలో భారతదేశం యొక్క స్థానాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న ప్రజలకి మరియు ఈ కార్యక్రమాన్ని మరొకసారి. మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. అది కొనసాగితే చంపడమే మార్గం. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండా సురేఖ. ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో దారుణం. ఆస్తి పంపకాల్లో తేడాలతో 3 రోజులుగా కన్నతల్లి అంత్యక్రియలు నిలిపివేసిన 2 కూతుర్లు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.